ఇంక మనం బయటికెళ్ళామంటే పిల్లల్ని తీసుకొని షాపింగ్ గాని, లేదంటే ఏదైనా మాల్‌కి గాని ఇలా ఎళ్ళామంటే కంపల్సరీగా అడిగే స్నాక్స్ ఏమన్నా ఉన్నాయంటే గనక ఫ్రెంచ్ ఫ్రైసే గదా! అందులో ఏముంటదో అర్థం కాదు. కంపల్సరీగా పిల్లలైతే బాగా లైక్ చేస్తారు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. నేనైతే గన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, సింపుల్‌గా చేసే విధంగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందుకోసం అయితే ఆలు అయితే కంపల్సరీ అనమాట. ఆలుని మంచిగా పీలప్ చేసేసి మన ఫ్రైస్‌కి ఎలా కావాలో అలా సన్న ముక్కల్లా కట్ జేసుకోవాలనమాట. ఇది చేసేటప్పుడు మంచిగా వాష్ చేయండి. 2-3 టైమ్స్ వాష్ చేసామంటే అందులో పిండి పదార్థం ఉంటుంది గదా! అదనేది మొత్తం వాషింగ్‌లో ఎళ్ళిపోతుందనమాట. సో, అప్పుడు మనం చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది ఫ్రై అయ్యడానికి. సో, ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి కాస్తంత ఉప్పు వేసేసి, వాటర్ యాడ్ చేసేసి, ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అప్పుడే మనకి కొంచెం చేసేటప్పుడు క్రిస్పీగా చాలా బాగొస్తాయి. తొందరగా అయిపోతుందనమాట ఉడకడానికి గూడా. ఇంక ఈ విధంగా ఉడికించిన తర్వాత చల్లనీళ్ళతో వాష్ చేయడం వల్ల తొందరగా మెత్తబడిపోకుండా అలాగే ఉండిపోతాయి. సో, తర్వాత ఇందులోకి కాసంత ఉప్పు, కారము, కార్న్ ఫ్లోర్ వేసేసి డీప్ ఫ్రై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. కార్న్ ఫ్లోర్ లేదు అనుకుంటే బియ్యం పిండి కూడా యూజ్ చేయొచ్చు. చాలా క్రిస్పీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట. ఇంక ఇది కాస్తంత కెచప్‌తో సర్వ్ చేసుకున్నామంటే గన పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెళ్తూ వెళ్తూ కాస్తంత లైక్ చేసి వెళ్ళండి.